అహ్మదీపూర్ గ్రామంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ తరపున 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అహ్మదీపూర్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు సుగుణాకర్, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారాలు మరియు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ మరియు డ్రెస్ యూనిఫామ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా 2 జతల దుస్తులు, మధ్యాహ్న భోజనము, ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఈ సౌకర్యాలను తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లలను బడికి పంపాలని అన్నారు. సిద్దిపేట జిల్లాలోని గత సంవత్సరంలో అహ్మదీపూర్ విద్యార్థిని హాసిని 10వ తరగతి ఫలితాల్లో 10/10 జీపీఎస్ సాధించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అహ్మదీపూర్లో కూడా ఈరోజు ఉత్సాహంగా విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా స్వాగతం పలకడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు యూనిఫామ్స్ మరియు నోటు పుస్తకాలు కూడా వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పాఠశాలలో జరుగుతున్నటువంటి మౌలిక సౌకర్యాలు, మెరుగుపడుతున్నటువంటి వసతులు, వాటన్నిటి కూడా విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా గత వారం రోజుల నుండి బడిబాట కార్యక్రమంలో వివిధ గ్రామాల్లో మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సందర్శించి వారికి మా పాఠశాల ఫలితాలను, మా పాఠశాల యొక్క సౌకర్యాలను గురించి వివరించడం జరిగింది. విద్యార్థులు కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఆసక్తి చూపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత సంవత్సరం మా పాఠశాల సాధించినటువంటి ఫలితాలను కూడా వారికి వివరించడం జరిగింది. మా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 54 మంది పరీక్ష రాయగా 54 మంది అంటే 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం గజ్వేల్ మండలంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఏకైక పాఠశాలగా మా అహ్మదీపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల 10/10 జీపీఏను సాధించడం జరిగింది. మా విద్యార్థిని హాసినికి మా పాఠశాల తరఫున అభినందనలు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ హాసిని గత 2 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగిన ముఖాముఖిలో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ కూడా పాఠశాల గర్వకారణం. ఎంతో శ్రమిస్తూ విద్యార్థులకు సేవ చేస్తూ విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా మా పాఠశాల తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ అన్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.